షాద్నగర్లో ఎమ్మెల్యేకి షాడో ఉన్నారా? అసలు ఆయన కంటే షాడోనే దూకుడుగా చెలరేగుతున్నారా? బిందెలు పట్టుకుని నీళ్ల ట్యాంకర్ల వెనుక పరుగులు ఇంకెన్నేళ్లు? రైలు గేటు కష్టాలను ఎన్ని దశాబ్దాలు భరించాలి? నీళ్ల సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఏం చేస్తున్నారు? ఎన్నికలకు ముందు నేనేం హామీలు ఇవ్వలేదని మొహమాటం లేకుండా చెబుతున్న శాసనసభ్యుడు అభివృద్ధి విషయంలో కూడా అలాగే ఉంటున్నారా? చొరవ తీసుకుంటున్నారా? లో ఏర్పడింది షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం. బూర్గుల రామకృష్ణారావు మొట్టమొదటి ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీకి ఆయన వేసిన పునాదిని 1985 వరకు ఎవరూ కదిలించలేకపోయారు. 85లో టీడీపీ విజయంతో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్రకు గండిపడింది. తరువాత 1999 వరకు తెలుగుదేశం హవా నడిచింది. తిరిగి 99లో పుంజుకున్నాక హస్తానికి 2014 దాకా ఎదురు లేకుండా పోయింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచారు అంజయ్య యాదవ్. 2009 పునర్విభజన తర్వాత జనరల్ అయిన ఈ సెగ్మెంట్ లో 1,89,000 మంది ఓటర్లున్నారు. అంతకుముందు 4 మండలాలు ఉండగా కొత్తగా నందిగామ, చౌదరిగూడెం వచ్చి చేరాయి. ఉద్యమ కాలంలో బలహీనంగా ఉన్న రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ పుంజుకుంది టీఆర్ఎస్. తొలిసారి 2014లో గులాబీ జెండా ఎగిరింది. ఎన్నికల టైంలో ఎలాంటి హామీలు ఇవ్వకుండానే గెలిచానంటున్నారు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. గడిచిన 3 ఏళ్లుగా ఇదే మాట చెబుతూ కనీసం మంచినీళ్ల సమస్య మీద కూడా దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. షాద్నగర్ నియోజకవర్గంలో అతి ప్రధానమైన సమస్య ఇదే. ఊళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది. టౌన్లో సైతం ఇప్పటికీ ట్యాంకర్ రాగానే బిందెలు పట్టుకుని వెంట పరుగులు పెట్టే దృశ్యాలు కనిపిస్తున్నాయి. గంటలు గంటలుగా ఎదురు చూసినా అరకొరగా వస్తున్న మున్సిపల్ ట్యాంకర్స్ ఏమాత్రం సరిపోవడం లేదని, గతిలేక ఎక్కువ డబ్బులు పెట్టి ప్రైవేటు వాళ్ల దగ్గర నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు స్థానికులు. రెగ్యులర్ గా ఇక్కడే తిరిగే ఎమ్మెల్యేకి ఈ సమస్య కనిపించలేదా? హామీ ఇవ్వలేదని సైలెంట్ గా కూర్చోకుండా పరిష్కరించాల్సిన బాధ్యత ఆయన మీద లేదా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసమైనా సరే కొందరు నాయకులు వ్యక్తిగతంగా ట్యాంకర్లతో ఉచితంగా సరఫరా చేస్తున్న నీళ్లు కొంతమేర అవసరాలను తీరుస్తున్నాయి. నీళ్లు అసలు వస్తనే లేవు. గవర్నమెంట్ ట్యాంకర్లతో పోపిస్తున్నారు. వాళ్ళు పోపిస్తున్నారు. ఎవరు పోపిస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటి ముందరకు తీసుకొచ్చి ట్యాంకర్లు పోపించుకుంటున్నారు. మేము ఫోన్ చేస్తే వస్తున్నాయి ట్యాంకర్లు. మేమే 10 నెలలు పడతాము, 20 నెలలు పడతాము, మేము ఫోన్ చేస్తే వచ్చినాయి అంటే కతిమోళ్ళు ఎవరు పట్టకూడదు అన్నట్లు మున్సిపల్ ట్యాంకర్లు వాళ్ళు చెప్తున్నారు. షాద్నగర్ రైల్వే గేటు మరో పెద్ద సమస్య. తరచూ గేటు పడుతుండడం, ప్రతిసారి వాహనాలు భారీగా నిలిచిపోవడం ఇబ్బందికరంగా మారింది. స్థానికులకే గాక ఈ రూట్లో రాకపోకలు సాగించేవారు అత్యవసర సమయాల్లో వెళ్లాలంటే నరకం కనబడుతోంది. అప్పుడప్పుడు గేట్ దగ్గర ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఎందుకు ప్రయత్నించరని ప్రశ్నిస్తున్నారు షాద్నగర్ వాసులు. ఈ గేటు ఫ్లైఓవర్ నిర్మించడం అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఈ గేటును నిర్మించడం వల్ల మరి 2 కేశంపేట గేట్ కానీ చిటాంపల్లి గేట్ కానీ ఫ్లైఓవర్ నిర్మిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు, తర్వాత గేదెలు, తర్వాత మనుషులు యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. మరి ఇది చాలా ముఖ్యమైన సమస్య. వీటిని పరిష్కరించడానికి మరి స్థానిక ఎమ్మెల్యే కానీ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ ముందుకు రావడం లేదు. దాన్ని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. నియోజకవర్గంలో ఏర్పాటైన స్పాంజ్ ఐరన్ పరిశ్రమల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. యాజమాన్యాలతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఉపయోగం ఉండటం లేదని, ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కారం కోసం ఎందుకు ప్రయత్నించరని ప్రశ్నిస్తున్నారు. శాసనసభ్యుడు ఫ్యాక్టరీలకు కొమ్ము కాస్తున్నారా లేక మా వైపు ఉన్నారా అన్నది లోకల్ డౌట్. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నది మరో ప్రధాన డిమాండ్. సాగునీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నామంటూ మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప ఆయన చేయాల్సింది చేస్తున్నారా అన్నది కాంగ్రెస్ క్వశ్చన్. గ్రామీణ ప్రాంతంలో అయితే నిజంగా కూడా చాలా అంటే చాలా దుర్భరమైన పరిస్థితి. నిజంగా నీటి చుక్క తాగనీకి నీటి చుక్క లేని పరిస్థితి ఉంది. అన్ని గ్రామాల్లో కూడా తాగినీటి పరిస్థితి. మరి ఈ రోజున్న కలెక్టర్లు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మరి మిషన్ భగీరథ వస్తుంది, మిషన్ భగీరథ వచ్చినాక నీళ్లు స్వచ్ఛామలంగా వస్తాయి అని చెప్తా ఉన్నారు. మరి ఈ మిషన్ భగీరథ వచ్చేటాక ఈ జనాలంతా చచ్చిపోతారు నీళ్ళు లేక. లాస్ట్ రిజర్వాయర్ ఏదైతే ఉందో షాద్నగర్ లక్ష్మీదేవిపల్లి దగ్గర ఈ రిజర్వాయర్ మరి ఈ రోజు కూడా అది టెండర్ కూడా నోచుకోలేని పరిస్థితి. మరి మాకు చెప్పిండ్రు కానీ ఇంతవరకు అది చేయడం లేదు.
వాస్తవంగా దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యం ఇది. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారుడు రవి యాదవ్ షాడోలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట సర్పంచ్ గా ఉన్న రవి కొన్ని సందర్భాల్లో తండ్రిని కూడా పక్కన పెట్టి అంతా తానై నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఎవరో అర్థం కావడం లేదని అంటున్నారు కొందరు. ఆయన కూడా ఏమాత్రం తగ్గకుండా సర్పంచ్ స్థాయిలో కాకుండా నియోజకవర్గానికి అది చేస్తున్నాం ఇది చేస్తున్నామంటూ ఎమ్మెల్యే స్థాయిలో చెప్పేస్తున్నారు. ప్రతి తండాలో సీసీ రోడ్ల నిర్మాణం ఇంతకుముందు లేకుండే ఈరోజు దాదాపు ప్రతి తండాలో 80%, 75 నుండి 80% సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటివరకు మెట్రో వాటర్ తీసుకురావడం జరిగింది, కానీ అది పూర్తిగా టౌన్ మొత్తం సప్లై కావడం లేదు. ముఖ్యంగా చేయాల్సిన పనులలో ఇప్పటివరకు షాద్నగర్ నియోజకవర్గంలో 75 నుండి 80% వర్క్లు మేము అనుకున్న దాంట్లో రీచ్ అయినాం. ఇంకా 25% మేము రీచ్ కావాలంటే మంచినీటి విషయంలో సక్సెస్ అయితే ఖచ్చితంగా షాద్నగర్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. నేను ప్రాతినిధ్యం వహించడం మొదలు పెట్టాక నియోజకవర్గం రూపే మారిపోయిందంటున్నారు అంజయ్య. రోడ్లు, ప్రభుత్వ ఆఫీసు భవనాల లిస్టు చదువుతున్నారు. 3 ఏళ్లలో 1000 మంది స్థానిక యువకులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పించారని చెబుతున్నారు ఆయన. పింఛన్లు కూడా ముందున్న పింఛన్ల కన్నా సంఖ్య కన్నా ఎక్కువ ఇప్పిస్తున్నాం. అదేవిధంగా పంచాయతీ రోడ్ల రినివల్స్ కానీ కొత్త రోడ్లు కానీ వేయించినాం. R&B రోడ్లు కూడా ఇంతకన్నా ముందు కన్నా ఎక్కువ వేయించినాం, ఎంతగా బాగానే వేయించినాం. అదేవిధంగా ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మా నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మాకున్న ఇబ్బందులు ఏంటంటే ఒక త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది ఉన్నది. సాగునీటి అంటే ప్రాజెక్టు లక్ష్మీదేవపల్లె ప్రాజెక్టు కట్టడానికే గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వే చేపిస్తున్నారు. మొత్తం మీద అంజయ్య యాదవ్ షాద్నగర్ కు ఏం చేయడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. కొడుకు తీరు కూడా నెగటివ్ గా మారుతోందన్న విశ్లేషణలున్నాయి. భయంకరంగా ఉన్న తాగునీటి సమస్యను తీర్చగలిగితే ఈ నెగటివ్లు కొట్టుకుపోయి ఇమేజ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. వచ్చే 2 ఏళ్లలో సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే ఏం చేస్తారన్న దాని మీదే ఆయన భవిష్యత్ ఆధారపడి ఉంది.